ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అంటే 20 నుంచి 2020 వరకు ఈరోజు మినిమం మనకి శాలరీ ఎంత ఉండాలి అంటే ₹1,00,000 ఉండాలి. ఈరోజు గ్రేట్నెస్ ఏంటంటే ఇంతకుముందు ₹1 సంపాదించి 10 మంది బతికేవాళ్ళు ఈరోజు ₹1,00,000 సంపాదిస్తే ఇద్దరు కలిసి ₹1,00,000 సంపాదించి ఒక్కరిని పోషిస్తారు. అంటే ఇంత జనరేషన్ గ్యాప్ వచ్చింది. అంటే ఈరోజు ఎంతమంది ₹1,00,000 సంపాదించేది అంటే మినిమం అంటే దారిద్ర్య రేఖకి పైన ఉండడానికి పైన కాదు మధ్యలో ఉండడానికి మిడిల్లో ఉండడం కావాలంటే మినిమం శాలరీ వచ్చి ₹1,00,000 ఉండాలి. ఈరోజు మనకి దాదాపు ఈ ₹1,00,000 ఈ దాంట్లోకి వచ్చి ప్యాకేజీలోకి వచ్చి మనము నెలకు ₹1,00,000 ప్యాకేజ్కి వచ్చి 5 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు కంప్లీట్ కాబోతుంది ఆల్రెడీ 5 సంవత్సరాలు కంప్లీట్ కాబోతుంది. ఎంతమంది ₹1,00,000 సంపాదిస్తారు అంటే భారతదేశంలో ఉన్న యువత ఎంతమంది దారిద్ర్య రేఖకి పైన ఉన్నారు? కష్టమే, చాలా తక్కువ ఉన్నారు. ఈరోజు భార్యాభర్తలు కష్టపడి సంపాదిస్తే ₹1,00,000 రావట్లేదు. అదే ₹1,00,000 చాలా గ్రేట్ శాలరీ అనుకుంటారు. ఒకవేళ నువ్వు ₹1,00,000 సంపాదిస్తే కోర్స్ ₹1,00,000 గ్రేట్ శాలరీ అనుకుంటే నువ్వు ₹1,00,000 సంపాదిస్తే ఆ ₹1,00,000 కోటీశ్వరుడు ఎప్పుడు అయిపోతావు? నువ్వు ₹1,00,000 ఎప్పుడు సంపాదిస్తావు? అంటే ఈ జీవితంలో నువ్వు లక్షాధికారిని బతికి చచ్చిపోవాలి, కోటీశ్వరుడు అవడం లేదు. మీ చిన్నప్పుడు మీ ఫాదర్స్ అడగండి, పెద్ద అమౌంట్ ఏంటంటే ₹1,000 పెద్ద అమౌంట్ అండి. ₹100 సూపర్ అది. కానీ లక్షాధికారి అనేవాళ్ళు ఆ రోజుల్లో లక్ష అనేది పెద్ద విషయం. కానీ ఈ రోజు 100 కోట్లు వింటున్నావు, 1000 కోట్లు వింటున్నావు, 1,00,000 కోట్లు వింటున్నావు, లక్షల కోట్లు వింటున్నావు. మరి ఆ లక్షలు ఇన్నుడైనా నువ్వు ఎప్పుడు సంపాదిస్తావు? మరి వేరే రంగంలో ఆస్కారం ఉంటే వేరే రంగంలో నీకు ఆస్కారం ఉంటే నువ్వు కావచ్చు కదా. ఎంతమంది అయ్యారు వేరే రంగంలో? ఎంతమంది అయ్యారు చూడండి. మీరు ఒక క్వశ్చన్ అడుగుతా బిఎస్ గారు, మీరు ఎప్పుడైనా జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక 10 మందిని మీరు ఆపి పెద్ద కార్లు, రేంజ్ రోవర్స్, పెద్ద BMW, బెంజ్ కార్లు, ఒక 10 కార్లు ఆపి ఒకసారి అడగాలి. మీరు ఏమడగాలంటే, సార్ మీరు ఏం చేస్తారు సార్ అడగాలి. 10 కార్లు అడిగితే 10 కార్లలో 9 మంది బిజినెస్ చేస్తారు. ఆ 10 మందిలో 9 మంది బిజినెస్ చేస్తా అంటారు. అందులో మనం అడగాలి ఏం వ్యాపారం చేస్తారు సార్ మీరు అడిగితే ఆ 9 మంది చెప్తారు, 9 మంది చెప్తారు 9 మంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా అంటారు. ఒక్కళ్ళు మాత్రమే ఆ పొలిటీషియన్ లేకుంటే సినిమా అదే వేరే బిజినెస్ ఉండవు. సినిమా అంటే వ్యాపారంలో సినిమా ఏదైనా ఐటీ సంబంధించి ఉంటుంది, 1% ఉంటుంది. రిమైనింగ్ 9 మంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. అంటే ఈరోజు భారతదేశంలో కాదు ప్రపంచంలో పెద్ద రిచెస్ట్ పర్సన్స్ ఎవరంటే రియాల్టర్స్. మీరు అదెందుకు మన ట్రంప్ గారు ఉన్నారు, ప్రపంచం మొత్తం ఆయన కూడా రియాల్టరే కదా. సో కాబట్టి నువ్వు ధనవంతుడు కావాలి అన్నా కానీ, నీ కోరికలు ఫుల్ఫిల్మెంట్ కావాలి అన్నా కానీ నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారే అవుతారనమాట. వేరే ఇండస్ట్రీ లేదు, అది ఇంపాసిబుల్. అది